శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఓం నమో వెంకటేశాయ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరిని చలముల ఎలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ. జందపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. జందపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. విందై వెంకట విభు పిలచిన తన సంధి దొండలకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. చక్కని తల్లికి చాంగుబళ అనే సంకీర్తన ద్వారా శ్రీ తాళ్ళపాక హనుమాచార్యుల వారు అమ్మవారి యొక్క చక్కనైన ముఖార విందం ఎలా ఉంది అంటే శ్రీహరికి విందులా ఉన్నది అని చెప్తున్నారు. అనగా విందు భోజనం చేస్తే మనకి ఎలా అయితే ఆత్మానందం కలుగుతుందో అలా అమ్మ ముఖార విందాన్ని దర్శించగానే ఆవిడ ముఖార విందంలో అనగా ఆ తల్లి వేసుకున్నటువంటి ముత్యాల హారాల కాంతి పుంజములు దేదీప్యమానంగా మెరుస్తూ అమ్మ ముఖార విందాన్ని మరింత అద్భుతంగా శ్రీవారికి దర్శనమయ్యేలా కనిపింపజేస్తున్నాయి. కాబట్టి ఆ తల్లి ముఖార విందమే శ్రీహరికి విందు భోజనము. అదే ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యము అని ఆ తల్లి అందానికి బల అని జయహో జయహో అని జయ జయధ్వానాల ద్వారా హనుమాచార్యుల వారు అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర.